ఖమ్మం మీడియా మిత్రులు అన్నదమ్ములందరికీ, మా గిరిజన బిడ్డలకి, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు, ఉద్యోగస్తులందరికీ నమస్కారం. మిత్రులారా, మీకు తెలిసిందే, దాదాపు 4 నెలలైంది నేషనల్ కమిషన్ మెంబర్ ఇచ్చి షెడ్యూల్ ట్రైబ్. మీ అందరికి తెలిసిన దూరం అని కాదు, ముందుగా మీ తెలుగు బిడ్డని, తర్వాత మీ పక్క జిల్లా వాసిని. ఎక్కడ? మహబూబాబాద్. గతంలో మీకు తెలిసిందే, నేను ఒకసారి ఎంపీగా పోటీ చేయడం జరిగింది, 2 సార్లు ఎమ్మెల్యే కూడా మహబూబాబాద్ నుండి చేయడం జరిగింది. ఆ తర్వాత నేషనల్ కమిషన్గా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. సెలక్షన్ చేసుడు మా ప్రధాని గారైనా, మాకు ఇచ్చిన లెటర్ పని చేయాల్సింది మా ముర్ము గారు, అది కూడా మా గిరిజన బిడ్డ రాష్ట్రపతి గారు. ఈ పదవి కాల పరిమితి 3 సంవత్సరాలు. మీకు అందరికీ ఎస్టీ కమిషన్ కాల పరిమితి మీకు తెలిసిందే. దీని జ్యుడిషియల్ కూడా మీకు ఐడియా ఉంది. ఫస్ట్ టైం నేను ఈ ఖమ్మం విజిట్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, నేను అందరికీ ఆల్మోస్ట్ దేశం మొత్తం తిరుగుతూనే ఉన్నా. ఈ దేశంలో తిరుగుతున్న దాంట్లో నేను 10 రాష్ట్రాలు నాకు ఒకటి ఇచ్చారు. మినిస్ట్రీస్ 22 మినిస్ట్రీస్, 10 రాష్ట్రాలు. ఆ 10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి అండ్ లక్షద్వీప్. ఇలాంటివి అంటే ఈ దేశంలో 5 మెంబర్లలో ఒక చైర్మన్ గారు, వైస్ చైర్మన్, 3 మెంబర్. ఈ 3 మెంబర్స్లో నేను ఒక మెంబర్. కాబట్టి మిత్రులారా, ఇది ఇంత క్లియర్గా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, చాలా బాధాకరం ఏంటంటే, ఇప్పటికీ కూడా మా ఏజెన్సీ బిడ్డలే కాదు, చదువుకున్న వ్యక్తులకు కూడా, విద్యార్థులకు కూడా ఒక ట్రైబల్ కమిషన్ మెంబర్ ఉందని కూడా తెలియదు. ప్రజలకు చాలా చేరువలో లేదు. లోపం ఏదైనా ఉండొచ్చు. గతంలో ఎస్టీ కమిషన్ అని ఉండేది. 2004 తర్వాత ఆర్టికల్ 338A ప్రకారం ట్రైబల్ ఎస్టీ వేరైంది, ఎస్సీ వేరైంది. కానీ ఇప్పటికీ కూడా ఎస్సీ అనే అంటారు. కానీ చాలా ఉద్యోగాలైనా, సపోజ్ యూనియన్ బ్యాంక్ ఉండొచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా చేంజ్ అవ్వలేదు. ఏమైనా అంటే ఏదో ఒక జీవో చెప్పి తప్పించేసుకుంటారు. అరే, దేశం మొత్తంలోనే ఎస్సీ కమిషన్ సపరేట్ చేసింది, మరి మీరు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నా. అది కూడా ప్రజలకు వెళ్ళట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నాకు ఒక అవకాశం ఇచ్చింది. తెలంగాణ బిడ్డగా ఇక్కడున్న దాదాపు 10% మా గిరిజన బిడ్డలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, అడవి కొండల్లో బతుకుతున్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళ సమస్యలు తీర్చడానికే ప్రథమం ఈ కమిషన్ యొక్క లక్ష్యం. ఈ కమిషన్ గురించి మీకు ఆల్మోస్ట్ కొంత డీటెయిల్స్ మ్యాక్సిమం IAS IPS లెవెల్లోనే తెలుసు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు టాప్ లెవెల్లో ఎవరైనా ఇబ్బంది పడి తెలుసుకొని పోయినోలే తప్ప, ఎందుకు మిత్రులారా, దాదాపు 20,000 కేసులు ఈ దేశంలో పడింది. దానిలో మోర్ దెన్ కేసెస్ కొన్ని చాలా అయినాయి, కొన్ని ఉన్నాయి ఇంకా పెండింగ్. కానీ మన తెలంగాణ సైడ్లో చాలా తక్కువ ఉంది. ఈ ఏరియాల నుండి తక్కువ. అంటే ఎప్పుడు కూడా కమిషన్ మెంబర్ అనేది ఇక్కడ కాలే, ఎస్టీ కమిషన్ అనే మెంబర్ కాకపోవడం ఉండొచ్చు, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడే అనగదొక్కి ఉండొచ్చు రాజకీయంగా, పైన పోనీయకుండా. అలా ఏ కారణమైనా గిరిజన బిడ్డలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత బాధాకరం ఏంటంటే, మీరు మొన్ననే చెప్పొచ్చు, పెద్ద మాటలు ఏముంది, చిన్న మాటలే చెప్పొచ్చు. గత ప్రభుత్వం కూడా గిరిజన బిడ్డలని
ఆగం పట్టించిన దాఖలు మనం చూసిందే. పట్టాలు ఇస్తా అని పట్టాలియ కూడా తిప్పింది వాళ్ళే. ఎందుకు సాక్షాత్తు ఈ ఖమ్మంలోని రైతులని ఏది సంఖ్యలు వేసుకొని తీసుకుపోయిన దాఖలు మీరు చూసిందే. మిత్రులారా, మీరు ఆల్రెడీ గమనించవలసిన విషయమే. ఇక వీళ్ళని ఇక్కడ అంత దూరం వరకు రాణిస్తారా? కాకపోతే మీ తరఫున, మా మీడియా మిత్రుల తరఫున మా యొక్క విన్నపం కూడా చేయదలుచుకున్నా. ప్రథమం ఏంటంటే, మిత్రులారా, మా గిరిజన బిడ్డలారా, మీకు ఒక జాతీయ కమిషన్ ఒకటి, షెడ్యూల్ ట్రైబ్స్ ఒకటి ఉంది. దాన్ని ఇక్కడ నుండి కూడా మీరు నేరుగా ఢిల్లీ వరకు రావాల్సిన అవసరం లేదు. మీరు ఢిల్లీ వచ్చి ఢిల్లీలో కలిసి వాళ్ళు వస్తారా, కలుస్తారా? అంత దూరం వచ్చే పరిస్థితి కూడా వీళ్ళకు నోచుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు నేరుగా ఇక్కడ కూర్చొని, మీరు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా, ఇంటర్నెట్ జమానా, కాబట్టి ncstgram.gov.in అనే వెబ్సైట్, దాంట్లో కనుక మీరు కంప్లైంట్ చేయగలిగితే మీరు విత్ ఇన్ 1 వీక్లో మీకు సొల్యూషన్ వచ్చింది. మళ్ళోసారి చెప్తున్నా మిత్రులారా, ncstgram.gov.in ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఏ గిరిజన బిడ్డ అయినా తమ సమస్యని గ్రామాల్లో సాల్వ్ కాకపోతే, రెవెన్యూ డిపార్ట్మెంట్లో సాల్వ్ అవ్వకపోతే, కలెక్టర్ దృష్టికి పోయినా సాల్వ్ అవ్వకపోతే, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో సాల్వ్ అవ్వకపోతే, మీకు ఏ సమస్య అయినా ఉండదు. ఎనీ సమస్య, పెద్దది చిన్నది అనేది ఉండదు. సమస్య కనుక చేయగలిగితే మేము ఖచ్చితంగా మీకు పరిష్కరించడానికి రెడీగా ఉన్నాం. ఈ కమిషన్ మీ కోసమే ఉంది. కాబట్టి మిత్రులారా, ఖమ్మంలో కూడా నాకు చాలా కేసులు ఉన్నాయి. అందుకని ఇవాళ ఇటు రావడం జరిగింది. అన్ని ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్నా. దేశం మొత్తం తిరిగి మన తమిళనాడు పోవడం జరిగింది, యూపీ పోవడం జరిగింది. ఇలా తిరుగుతూ ఇప్పుడు మళ్ళీ మొన్న పోయినసారి వచ్చినప్పుడు మహబూబాబాద్, ములుగు, వరంగల్ తిరిగిపోవడం జరిగింది. ఈసారి మళ్ళీ ఖమ్మం రూట్, ఖమ్మం, రేపు భద్రాచలం, కొత్తగూడెం, అలాగే ఎల్లుండి మహబూబాబాద్ చూసుకొని వరంగల్ మీదుగా మళ్ళీ వేరే రాష్ట్రం. ఇక మా తెలుగు బిడ్డలు, అందులో మా మానుకోట బిడ్డలు నాకు ఒక అవకాశం ఇచ్చిర్రు. ఇది ప్రజలకు సేవ చేసే, సర్వీస్ చేసుకునే భాగ్యం. ఇది ఓన్లీ తెలంగాణలో, ఓన్లీ మహబూబాబాద్ కాదు, దేశమంతటా తిరుగు, దేశమంతటిలో ఉన్న గిరిజన బిడ్డల గురించి తెలుసుకో, వాళ్ళ స్థితిగతులు తెలుసుకో. అదే కాదు, ప్రపంచమంతటా కూడా తిరగమనిచ్చారు. దేశమంతటా తిరుగుతూనే అవసరమైతే పక్క దేశాలలో గిరిజన బిడ్డల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్న గిరిజన బిడ్డల నాగరికత స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడమే దీని యొక్క లక్ష్యం. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయించడం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న, గిరిజన బిడ్డలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఉండొచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఉండొచ్చు. ఇవి ప్రజలకు వెళ్తున్నాయా లేవా? ఐటీడీ త్రూలో ఏదో ఒక రూపంలో గ్రామీణ ప్రాంతాల్లో లైట్లు, వీధి లైట్లు ఉండొచ్చు, రోడ్లు ఉండొచ్చు, ఇండ్లు ఉండొచ్చు. వాళ్ళకు కావాల్సిన హక్కు, సరైన సదుపాయాలు అందుతున్నాయా లేదా? వాళ్ళు నిజంగా రాతల్లోనే ఉందా, చేతుల్లో ఉందా? అంటే రాతల్లో చెప్తూనే ఉంటారు, రైటింగ్లో ఏముంది, పీపీటీ ఇచ్చేస్తారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పేపర్ పెట్టబడి దిద్దుతారు. ఎందుకంటే మిత్రులారా, ఇది నేను చూస్తున్నా. నేను కొన్ని ఫ్యాక్టరీలు తిరిగినా, కొన్ని ట్రైబల్ వెల్ఫేర్లో తిరిగినా, మన తమిళనాడులో రివ్యూ చేసిన, పేపర్లో ఉంది, పనులు లేవు, సాధ్యపడతలేవు. మీకు మొన్న 60 మంది చేరిపారు కల్తీ కళ్ళుతో అని. అంటే దానికి కారణం గవర్నమెంట్ కాదా? ఇలా అన్ని రకాలుగా తెలుసుకుంటూ ఇవాళ ప్రథమం ఏంటంటే, జిల్లా రివ్యూ తీసుకోవాలనుకున్నా, జిల్లా కలెక్టర్తోని, ఉన్నత అధికారులతో, జిల్లా స్థాయి లీడర్లు ఉన్న ఉద్యోగస్తులతో, అన్ని డిపార్ట్మెంట్లతో ముందు ఇక్కడ ఒక కమిషన్ ఉంది, జవాబుదారీతనం ఉంది. గిరిజన బిడ్డల కోసం ఒక ఎస్టీ కమిషన్ అని ఒకటి ఉంది. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే ఇక్కడ ఒక
స్థానిక బిడ్డ ఉన్నాడు, ఖచ్చితంగా అడుగుతాడనే నమ్మకం మా వాళ్ళకి కలగాలి, వాళ్ళకు ఒక చురుక ఉండాలి. ఎందుకంటే మిత్రులారా, వీళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే మండలాల లెవెల్లో సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్ వాస్తవానికి. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు. ప్రథమంగా వచ్చే రెండు ప్రాబ్లమ్స్ ఎక్కడ? పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రెండిట్లో సాల్వ్ కాకపోతేనే జిల్లా స్థాయికి వస్తుంది. అది ఇతను పట్టించుకోక జిల్లాకు వస్తుంది. జిల్లాలో ఉంది ఇక్కడ ఒకటి వస్తే అక్కడ 10 వస్తాయి. కొంచెం లూజ్ చేయడం అంటే జిల్లా స్థాయి అధికారి కూడా దాన్ని మండల స్థాయిలో కానోడు నేనేం చేస్తా అని వదిలేయడం, గవర్నమెంట్ అధికారి వదిలేయడం. అది తట్టుకోలేక వాళ్ళు ఏమి కాలేక ఎస్టీ కమిషన్కి వస్తుంది. లాస్ట్కి ఎక్కడికి వస్తుండు? అది కూడా 100 వస్తే ఒక్కటి వస్తుంది, మిగతా 99కి కమిషన్ అనేది ఉన్నదనే తెలియదు. కమిషన్తో ఈ పనులు అయితే అని కూడా తెలియదు. కానీ మిత్రులారా, అధికారులు చేసే పొరపాటు వల్ల, మండల స్థాయి గ్రామ స్థాయిలో చేసే అధికారుల పొరపాటు వల్ల మా దగ్గర ఎవరు వచ్చి కూర్చుంటున్నారో తెలుసా? ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి వచ్చి కూర్చుంటున్నారు. మాకు జవాబుదారీ ఎవరు ఇవ్వాలి? గ్రామాల్లో జరిగితే గ్రామంలో, మండలంలో జరిగితే మండలాధికారిని మేము పిలవలేము. మేము పిలవగలిగింది ఏంటి? ఒక జిల్లా స్థాయి అధికారిని పిలవగలుగుతాం. నేను నా షెడ్యూల్ ప్రతి సోమవారం మంగళవారం అనేది నేను హీరింగ్ అని పెట్టుకున్నా ఢిల్లీలో. నా దగ్గర వస్తున్న ప్రతి అధికారి ఒక ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ అధికారి, అది ఏ సెక్టార్లోనే ఉండొచ్చు. వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. ప్రాబ్లం చూస్తే గింతే ఉంటుంది. వాస్తవం చెప్తే ప్రాబ్లం చేస్తే గింతే ఉంటుంది. అది గ్రామీణ స్థాయిలో అయిపోతుంది, కానీ అక్కడ వరకు వస్తుంది. అంటే ప్రాబ్లం వీళ్ళది కూడా ఉంది. వీళ్ళు గ్రామీణ సపోజ్ గ్రీవెన్స్ అని పెడుతున్నారు, జిల్లా గ్రీవెన్స్ అని పెడుతున్నారు. మరి వీళ్ళు అది చూసి పట్టించుకోవాలిగా. వాళ్ళు వచ్చారు 20 పేపర్లు పట్టుకొని వచ్చారు. వాళ్ళ ప్రాబ్లం చిన్న చిన్నవి ఉన్నాయి. అవి నిజంగా అక్కడ సాల్వ్ అయితే కావట్లేదు. కానీ మోస్ట్లీ కమిషన్కి వచ్చినాక అది 99% అయిపోతుంది. 1% నేను చెప్పలేను. ఎందుకంటే కొన్నిసార్లు రాంగ్ కూడా వస్తుంది, కేసులు కొంచెం రాంగ్ కూడా వస్తుంది. అంటే నేను తప్పుగా భావించద్దు. మా గిరిజన బిడ్డలకు అర్థం కాకనో, ఇబ్బంది అవుతున్నానో, లేదు ఇతనికి స్టేట్గా పోతే కావాలో రాంగ్ వేలో వస్తుంది. ఆ రాంగ్ వేలో వచ్చే పరిస్థితి ఎవరు తెస్తున్నారు? ఇక్కడున్న అధికారులు తెస్తుంది. జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు తేవడం అనేది ఇది ప్రథమంగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీ అధికారుల అందరినీ సమీక్ష చేయాలి, ఏం జరుగుతుంది. అలాగే కొన్ని దాంట్లో రోస్టర్ ఫాల్ట్స్, పాపం అక్కడ కూడా పార్షియాలిటీ, ఇవి కూడా వస్తున్నాయి కేసులు. ఈ కేసులు కూడా ప్రథమంగా రోస్టర్స్లో ఎంత బాధాకరమైందంటే పార్షియాలిటీ. మంచిగా అన్ని వండి పెట్టినాక ఇంకొని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇలా కొన్ని కంపెనీలో చూసినాం. ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని పాటించకపోవడం కొన్ని మీ ట్రైబల్ వెల్ఫేర్లో కూడా చూసినాం. పెద్దనా ఈ ట్రైబల్ వెల్ఫేర్లో కూడా గిరిజన బిడ్డలకు అన్యాయం. ఇప్పుడు ఇలా మన వాళ్ళు కొత్తగా మాట చెప్తున్నారు, ఆశ్రమ పాఠశాలలు చేస్తున్నాం, మొత్తం గురుకులాలు చేసుకుంటూ వస్తున్నాం అంటున్నారు. మరి హాస్టల్స్ ఉంచారు కదా, మరి హాస్టల్ పరిస్థితి ఏంది? లేదు చిన్న చిన్నగా అప్డేట్ చేస్తున్నాం అని మాట్లాడతారు. ప్రాబ్లం ఎక్కడుందండి? ఎగ్జామ్ చేసి పెట్టుకుంటున్నారు. ఏది? ఆశ్రమ పాఠశాలలో గురుకులాలనే కదా. ఎగ్జామ్ పెట్టుకుంటే మా గిరిజన బిడ్డలు వెనకబడిపోయారు మీకు తెలిసిందే. వాళ్ళకి ఎగ్జామ్ రాయించాలనే ఐడియా కూడా ఉండదు. చదువుపియాలి, ఎక్కడ పోవాలి ఏదో దారే తెలవదు. మరి వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ తీసుకోవాలి, కానీ కాదు కొంచెం కట్టడి చేసి మెరిట్ ఉన్నోని తీసుకుంటానా అంటే మరి మెరిట్ లేని పరిస్థితి ఏంటి? అంటే వాడు చదువుకోవద్దనా, ఊర్లో పడుకోమన్నా? అంటే మీ ఆశ్రమ పాఠశాలలో కూడా తెలుసు. మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ చెప్తుందంటే ఒప్పుకుందాం. ప్రైవేట్ ఆర్గనైజేషన్ బాగా చదువుకున్నాడు, బాగా తీసుకొని మార్కులు 1, 1, 2, 2 చెప్పేటోడు తెలుసుకుంటాడు. మీకెందుకు చెప్పాలి? మీరు గవర్నమెంట్ చదువు చెప్పేటోళ్ళు, గిరిజన బిడ్డలకు ఎడ్యుకేషన్ చెప్పాలనుకునేటోళ్ళు, గిరిజన బిడ్డలకు పైకి తీసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడు మీరు ఎగ్జామ్ అనే రూల్ పక్కన పెట్టేసి
అందరినీ తీసుకొని దగ్గర చేసుకోవాలి. ఎస్టీ హాస్టల్స్ అయితే అందరినీ తీసుకుంటారు, మీ గురుకులాలు అయితే ఎగ్జామ్ రాయాలా. అంటే మెరిట్ స్టూడెంట్స్ తీసుకుంటే నార్మల్ గరీబ్ పరిస్థితి ఏది? మెరిట్ ఎక్కడో వస్తారు, వారు వెనకబడ్డాడు కాబట్టి కదా వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పమంటున్నాం. అంటే దాంట్లో కూడా కొంత తప్పుల తడక ఉంది. దాన్ని కూడా మనం ఖచ్చితంగా నేను మాట్లాడతా, దీన్ని కూడా గాడిలో పెట్టాలి. లేదు అనుకుంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఎస్టీ హాస్టల్ అందరి గురుకులాల కింద మార్చండి, ఆ ఫెసిలిటీస్ వీళ్ళకి కూడా ఇవ్వండి. మళ్ళీ కొత్తగా మనం ఇది చేయాల్సిన అవసరం లేదు కదా. ఇదొక మాట. ఇక స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చింది 7 నెలలు కావస్తుంది. మరి ఇక్కడ గవర్నమెంట్ నిద్రపోతుంది, కుల రాజకీయాలు చేయడానికి ఇష్టపడతారు. నేను ఈ మాట చెప్పకున్నా నిన్న ఒక పేపర్లో చూసా ప్రకటన, అతని కేసు అవుతుంది. ఈ కులమూలం లేస్తాం, ఆ కులమూలం ఏం కులమా ఆ మాట చెప్పడం. ఎస్పెషల్లీ గిరిజన బిడ్డల దగ్గర ల్యాండ్ ఇష్యూస్ బాగా వస్తుంది. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణలో మోర్ దెన్ ల్యాండ్ ఇష్యూస్. దాంట్లో ఈ ఆఫ్టర్ ధరణి ఏజెన్సీ ప్రాంతాల్లో 170 ల్యాండ్లో పోడు భూముల్లో బతికేటోళ్ళు 60-70 సంవత్సరాలు చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళకు పట్టాలు ఇవ్వట్లేదు. అబద్ధాలు ఆడి మళ్ళీ హరితహారం అనే పేరు చెప్పి అల్లి భూములు లాక్కోవడం జరుగుతుంది. ఒకటి. రెండోది, కొంతమందికి వచ్చిన మళ్ళీ ధరణి అనే పేరు చెప్పి ఆనాడు ఇక్కడ దొరలో హీరో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఇంకో కొంత ల్యాండ్ తీసుకున్నారు, వాళ్ళు సాగు చేసుకుంటారు. ధరణి వచ్చినాక మళ్ళీ పాత పేరు వచ్చేస్తుంది. ఆ పాత పేరును మార్చమంటే గ్రీవెన్స్ అని చెప్పేసి కలెక్టర్ చుట్టూ కాలయాపన చేస్తున్నారు. వీళ్ళ దగ్గర తాళాలు లేవంట, తాళాలు మళ్ళీ స్టేట్లో తీయాలంట. అంటే అదో దోపిడి. తెలివెల్లోడు బాగున్నోడు పావులో పరుకో ఇచ్చి చేయించుకుంటాడు. మరి దళిత గిరిజన బిడ్డల పరిస్థితి ఎట్టుంటో తెలుసు కదా. ఊరు దాటిపోనోడు, పొలాన్ని నమ్ముకోనో భూమిని నమ్ముకొని బతికేటోడు. దీనివల్ల నా దగ్గర ఇక మోర్ దెన్ కేసెస్ వస్తున్న కేసులో ఫస్ట్ కేసే ల్యాండ్ భూ వివాదమే. ఆ భూమి వారి కొత్తోని పేరు మీద రావడం, దున్నుకునేది ఇతనైనా పేరు వేరేతో పడుతుంది. ఆ పేరు వల్ల మోర్ ఇష్యూస్ వాళ్ళని కొడతారు, తిడతారు. పాపం ఇంతకుముందు ఒక మేడం వాళ్ళు కొనుక్కొని పొలం చేసుకుంటే పక్కోడు వచ్చి కొడతారు. దాన్ని ల్యాండ్ కాపాడలేకపోతాను. ఒకరు భూమి నాదే కానీ పేరు వేరేది. భూమి నాదే, పేరు పాతలు ఎవరో అంట తాత తండ్రులు వాళ్ళ పేర్లు పడ్డావు. అంటే ధరణిలో ఉన్న మిస్టేక్స్ దాన్ని కరెక్షన్ చేయక ఇబ్బంది పెడుతూ రోజుకో ఆన్లైన్ సిస్టమ్ అని ఈయన కూడా ఏమన్నా ఏదన్నా ఆన్లైన్ సిస్టంలో ప్రాబ్లం అని. ఎవరు సిస్టమ్ ప్రాబ్లం ఉన్నాడు ఎందుకు పెట్టుకున్నారు? గత ప్రభుత్వం అదే చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం కొత్త కొత్త కానీలు చెప్పుకొని తిరుగుతుంది తప్ప ఇక్కడ నుండి వారు 3 ముఖ్య మంత్రులు ఉన్నారు. కానీ మరి ఇక్కడ నుండే ఇష్యూస్ వస్తున్నాయి. మరి ఇక్కడ ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు? ఇక్కడ గెలిచి బయటికి పోయి చేస్తున్న మంత్రులు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించవలసిన విషయం ఉంది. మీ ధరణిలో ఉన్న పాత గతంలో మీరు అదే మాట అన్నారు, ధరణి అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుంభకోణం అని. మరి మీరేం చేస్తున్నారు? మరి ఇప్పటికి కూడా సర్దుకోలేదే, సెట్ చేసుకోలేదే. అది ప్రధానంగా మాకు గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బంది వస్తుంది మిత్రులారా. ఎస్పెషల్లీ మా గిరిజన బిడ్డలకు ఇబ్బంది వస్తుంది కాబట్టి దానికి తక్షణమే క్లియర్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత మార్పులు రావాలి. చదువు చెప్తున్న కూడా సరిగా ఇరియలేని ఏది స్కాలర్షిప్ లేని పరిస్థితులు ఉన్నారు గవర్నమెంట్. ఇట్లాంటి దుస్థితిలో అనేక చదువు చెప్పాలనుకునే వాళ్ళు కూడా ఆగమైపోతున్నారు. మిత్రులు చాలా ఉన్నాయి, ఇక ముందు చాలా ఉన్నాయి. కానీ ఒక్క మాత్రమే మా గిరిజన బిడ్డలకి మేము భరోసా ఇచ్చేది ఒకటే, మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఎస్టీ కమిషన్ ఒకటి ఉందని మర్చిపోకూడదు. అలాగే ఢిల్లీ వరకు రాలేని వాళ్ళు హైదరాబాద్లోనే మీకు ఒక రీజనల్ ఆఫీస్ ఇస్తున్నాం. ఇంతవరకు సౌత్లో ఎస్టీ కమిషన్ ఆఫీస్ అనేది లేదు. ఇప్పుడు ఎస్టీ కమిషన్ ఆఫీస్ అనేది మీకు చేరువుగా హైదరాబాద్ తీసుకొస్తుంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో ఉండొచ్చు,
నన్ను కూడా మోర్ దెన్ ఒక 10 రోజులు ఈ తెలంగాణలోనే ఉంటాను. నేను తెలంగాణ బిడ్డను కాబట్టి ఎక్కడున్నా తెలంగాణ నాకు ఎప్పుడైనా మీరు కలవచ్చు. నా ఫోన్ నెంబర్ మీకు పెట్టుకోండి. ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయొచ్చు. అలాగే ఎప్పుడు ఏ కష్టం ఉన్నా అవసరమైతే మీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వస్తా. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ట్రైబల్ బిడ్డలకే ప్రతి ఒక్కటి చెందాలి. కానీ అది వర్తించకుండా కొంతమంది వాళ్ళ పేరు చెప్పి దందాలు చేసుకుంటూ అవి ఏ టైప్ అంటే ఇసుక క్వారీస్ ఉండొచ్చు, ఇక్కడ గనులు ఉండొచ్చు, ఇలాంటివి కూడా మా దృష్టికి వచ్చినాయి. పేరు వీళ్ళది, పనులు వాళ్ళవి. ఎక్కువ మాట్లాడితే మిత్రులారా నాకు ఇప్పుడు రేపు కన్నాయిగూడెం అనే గ్రామానికి పోతున్నా. ఎంత బాధాకరం అంటే బండరాయి కొట్టి మాకు చంపేసింది మనిషి. అతను ఏంది ఆ ఏరియాలో గిరిజన బిడ్డలకు చేసుకునే హక్కు ఉంది, అది చట్టం. అతను ఎదురు తిరుగుతున్నాడని కొంతమంది వేరే వాళ్ళు ఇచ్చేది చంపేసిరని వాళ్ళ వాదన. దాని దర్యాప్తు చేయకుండా కాలయాపన చేస్తున్న డిపార్ట్మెంట్ కూడా ఉంది. కాబట్టి అక్కడ నుండి నాకు ఒక సమస్య తెలిసింది. వెళ్తా అక్కడ ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇది తెలిసిన సమస్య, తెలియని ఎన్ని ఉన్నాయి, పబ్లిక్లో రాని ఎన్ని ఉన్నాయి. కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా భరోసాగా ఉంటా. మీ తరఫున కూడా మేము మళ్ళీ చెప్పేది, ఏమైనా సమస్యలు మీ దృష్టికి వచ్చి కూడా మీరు పేపర్లు చూస్తారు, వారు ఏమన్నా కష్టం వింటారు. కానీ వాళ్ళకు కూడా మీ తరఫున మీకు ఒక ఎస్టీ కమిషన్ ఉంది, మీరు ఎస్టీ కమిషన్ మీరు కంప్లైంట్ పెట్టవచ్చు, మాట్లాడవచ్చు అని మీరు కూడా కొంచెం మా వాళ్ళకి, మా గిరిజన బిడ్డలకు, దళిత బిడ్డలకు కూడా ఎన్సీ కూడా ఉంది గ్రామ్, ఎన్సీ గ్రామ్. దీంట్లో ఎనీ కంప్లైంట్ ఈ దళిత గిరిజన బిడ్డలకు ఏ సమస్యలు ఉన్నా దాంట్లో కంప్లైంట్ పెట్టాలి. మీ సమస్యల కోసం మీరు అక్కడికి వచ్చినా పిలిపిస్తాం, అవసరమైతే మీరు రాలేని పరిస్థితిలో మేము కూడా వస్తాం. కాబట్టి అక్కడికి వచ్చే సమస్యలు తీరుస్తాం. కాబట్టి మీరు అందరూ కొంచెం మీరు చెప్పాలి, మా వాళ్ళకి అడ్మిట్ చేయాలని. ఇంతకుముందు స్కూల్ ఉండేనా, హాస్టల్ ఉండే, నగరంలో ఎస్టీ హాస్టల్ లేదు. దాన్ని రెసిడెన్షియల్గానే చేయాలి, హాస్టల్ కాకుండా దాన్ని ఇప్పుడు అంతా మోడల్ చేంజ్ చేసుకుంటూ వస్తుంది కదా. ఏకలవ్యను అయ్యో ఖచ్చితంగా మాట్లాడతాం. ఆల్రెడీ ఎందుకు తీసిరు, ఏం చేసిరు, మరి దాని ప్లేస్లో ఏం పెట్టిరు అనేది కనుక్కో అన్నా రాసుకోండి. ఇంకేనా అంటే ఏ టైప్ ఆఫ్ సమస్య? ఏది ఇల్లు కొన్నా ఏం కొన్నా పట్టాలకు మీద రాసుకోలేదు, అలా అని దాన్ని ఎక్కించుకోవాలనే ఐడియా లేని వాళ్ళు కూడా ఉన్నారు మన గిరిజన బిడ్డలు. కానీ ధరణి వచ్చినాక ఆటోమేటిక్ వాళ్ళ పాత పేర్ల మీద రావడం, వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి అందరని కాదు 100లో ఒక 5 అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. దాన్ని కూడా మా దృష్టికి వచ్చినాయి. ఆ కేసులు వచ్చిన అన్నిటికి కూడా మేము మా వల్ల పరిష్కారం చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో మేము పక్కన పెరిగిన వాడినే కదా. గతంలో నేను బోర్లు తీసినా, బావులు తీసినా, మోటార్లు కొన్నా, నాగళ్ళు కొన్నా సబ్సిడీ వచ్చేది, ఏది ఐటీడీఏ త్రూ. కానీ కాలక్రమేణా ఏమైందో తెలియదు. కానీ ఇప్పుడున్న కాలంలో ఆల్మోస్ట్ ఐటీడీఏ ఖాళీ. ఈ 10 సంవత్సరాల బిఫోర్ ఒక మాదిరిగా ఐటీడీఏ బాగా నడిచినాయి, వాళ్ళకు నిధులు కూడా బాగానే వచ్చినాయి. పేరుకు నిధులు తప్ప పనులు చేసుకునే పరిస్థితి లేదు. అది ఒకవేళ వచ్చిన ఐటీడీఏలో ఇప్పుడున్న జరుగుతున్న ట్రెండ్ అనేది చెప్తా. ఇప్పుడున్న ట్రెండ్, నేను ఇక్కడనే కదా, నేను మొన్నటి వరకు మీతో తిరిగిన వాళ్ళని. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే ఏ ఎమ్మెల్యేనో, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎవరో లెటర్ పెడితే వాళ్ళ కిందున్న ఎవరో ఉంటారు కదా థర్డ్ పార్టీ, వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. నిజమైన నిరుపేద గరీబోనికి కావట్లేదు. అతనికి అంత దూరం పోవాలన్నా లోపల రాని.
బయట నుండే గేట్ నుండే బయటకు కొట్టేస్తారు. ఆ లోపల రానినప్పుడు అతనికి మాత్రం ఏం తెలుస్తుంది, ఆఫీసర్కి మాత్రం ఏం తెలుస్తుంది. రాజకీయాల్లో మీకు తెలియదే ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడే ఆ రాజకీయ నాయకుడికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అతను చెప్పిందే ఈనాల చెప్పకపోతే ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి వాళ్ళ లెటర్కి విలువాల్సి వచ్చిన దుస్థితి ఇప్పుడున్న రాజకీయాలు మన తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా చిన్న చిన్నగా రాజకీయ ఒత్తిళ్లకు వీళ్ళు నడవకుండా చేయాలనేదే నా యొక్క ప్రయత్నం. మిత్రుల మీరు ఇంత పెద్ద మీరు ఆల్రెడీ దీని గురించి ఆల్రెడీ ఒక చర్చ జరగడం మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న డైరెక్టర్ గారిని పిలవడం జరిగింది. ఈ గనులకు సంబంధించినది మైనింగ్ కి సంబంధించిన డైరెక్టర్ని ఆల్రెడీ ఢిల్లీ పిలిపించడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ ఏమని చెప్పాను. వాళ్ళు ఆల్రెడీ డీటెయిల్స్ కూడా ఇస్తానన్నారు. ఎవరెవరు గిరిజన బిడ్డలు ఉన్నారో వాళ్ళకి ఎస్పెషల్లీ పేరుకి వాళ్ళ పేరు మీద పెడతారు. కానీ లాస్ట్కి ఏమవుతుందంటే వాళ్ళకి కనీసం ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టదు. మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టనంత గనులు ఏం చేస్తున్నారు అంటే ఏం బిజినెస్ చేయలేదా అంటే ఇట్లాంటివి కూడా నేను జరుగుతుంది. అంత పెద్ద మాట ఎందుకు? మొన్న సమ్మక్క సారలక్క మిత్రుల మీ గురించే చెప్పేస్తున్నా. సమ్మక్క సారలక్క జాతర జరిగింది. దాదాపు 75 కోట్ల పైన ఫండ్స్ రిలీజ్ చేసి 100 కోట్లు అని మాట్లాడింది, కానీ 75 కోట్లు అని అంటున్నారు. మరి వాటి డీటెయిల్స్ తీయమన్నాను. అది త్రూ ఐటీడీఏ పోవాలి, త్రూ పోవాలి. కానీ పోలే. మరి అది ఎక్కడికి పోయింది? ఏం చేసింది? మరి రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ త్రూ పోవాలి కదా. అంటే ఇలాంటి చాలా ఉన్నాయి. నేను వచ్చాను కదా, ఇప్పుడే ఎలక్షన్ కోడ్ క్లియర్ అయింది. ఎలక్షన్ కోడ్ తర్వాత నాకు ఛార్జ్ తీసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడిప్పుడే మీతో తిరగడం, మీతో మా గిరిజన బిడ్డలతో పాటు ఏది ఉన్నా మీ త్రూ బయటికి పోవాలి కదా. అది పెద్ద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పెద్ద కుంభకోణం. ఇప్పుడు ఒక గిరిజన బిడ్డల పేరు చెప్పి, ఒక గిరిజన జాతర పేరు చెప్పి ఇది పెద్ద ఇష్యూ కాబోతుంది అని నా దగ్గర లెటర్ వచ్చాయి. నాకు తెలియదు. నా దగ్గర ఆల్రెడీ అక్కడున్న కొంతమంది గిరిజన బిడ్డలు ఇది పెద్ద ఇష్యూ అయింది, ఇబ్బంది అవుతుంది సార్, కుంభకోణం జరిగిందని చెప్తున్నారు. దానికి కూడా నివేదిక ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐటీడీఏని అడగడం జరిగింది. ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి, గిరిజన బిడ్డలకి ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదలా. గిరిజన ఏరియాలో గిరిజన బిడ్డలు బతికే హక్కు ఉంది కాబట్టి వాళ్ళకి దక్కేటట్టు చూస్తాం. అక్కడ నేను ఖచ్చితంగా అది విజిట్ చేస్తున్నాను. పుట్టిన బిడ్డకు మీకు తెలిసిన విషయమే, పుట్టిన బిడ్డకు విద్య అవసరం, వైద్యం అవసరం, కూడుగుడ్డ కామన్. ఈ మూడు ఉంటే ఏ కరెక్షన్ జరగదంటే ప్రథమంగా విద్య సగలేదు, వైద్యం అందనంత దూరంలో ఉంది. ఒకవేళ నిజంగా ఏదైనా జబ్బు చేస్తే అతనికి పావులో రూపాయి ఉంటే కథమేగా. ఉన్న ఎకరం 2 ఎకరాలు అయ్యే పరిస్థితి ఇప్పుడు దాపరించింది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు తెలిసిన విషయమే, ఆయుష్మాన్ భారత్ 5 లక్షల నుండి 10 లక్షలకి పెంపు చేస్తుంది అనేది. అలాగే గత 10 సంవత్సరాల్లో దేశమంతటా ఇల్లు కట్టుకునే అదృష్టం వచ్చినా ఈ రాష్ట్రంలో మాత్రం ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి దాపరించింది. అది మిత్రులారా మీకు తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు 3 కోట్ల ఇల్లు మళ్ళీ శాంక్షన్ చేసిరు. సరే, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. గిరిజన బిడ్డలకు అది కూడా మేము సపరేట్ నిధి అడిగినాం.
గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో డైరెక్ట్ డ్రైవ్ చేయొచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా డైరెక్ట్ ఇప్పియచ్చు అనే ఒక డ్రైవ్ మేము ఆల్రెడీ రాష్ట్రపతి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా అది చేద్దాం. ఏజెన్సీ ప్రాంతాల్లో డైరెక్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ డైరెక్ట్ అందేటట్టు చేయాలనేది మా యొక్క తాపత్రయం కాబట్టి అది కూడా చూద్దాం, జరుగుతుంది. ఓకే.